శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 2వ సర్గము. రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావము. ధర్మాత్ముడును శబ్దార్థ విశేషములను బాగుగా ఎరిగి వివరించుటయందు నేర్పరియు అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్య సహితుడై ఆ దేవర్షిని విధి విధానంగా పూజించాడు. దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకుని ఆయన అనుజ్ఞను తీసుకుని గగన మార్గంలో వెళ్ళిపోయాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన తరువాత వాల్మీకి మహర్షి గంగానదీ తీరమునకు సమీపమున ఉన్న తమసా నదీ తీరానికి వెళ్ళాడు. ఆ మహర్షి తమసా నదీ తీరానికి చేరి నిర్మలములైన ఆ నీళ్ళల్లోకి దిగుతూ ప్రక్కనున్న శిష్యుడితోటి ఇలా అన్నాడు: ఓ భరద్వాజ, ఏమాత్రము బురదలేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్ఛమై రమణీయంగా ఉన్నది. దీనిని చూడుము నాయనా. ఉదకపాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రమును ఇమ్ము. గంగాజలముల వలె పవిత్రములైన ఈ తమసా తీర్థమునందు స్నానం చేస్తాను. నీవును ఇక్కడనే స్నానమాచరింపుము. మహామనస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురుసేవానిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వస్త్రములను అందించాడు. జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనాన్ని చూస్తూ దివ్యమైన దాని రమణీయతకు మిక్కిలి అబ్బురపడ్డాడు. శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ పక్షుల జంటను చూశాడు. అన్యోన్యానురాగములతో మసలుచున్న వాటి మధురధ్వనులను విన్నాడు. సమస్త ప్రాణులను నిష్కారణంగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకి ముని చూస్తూ ఉండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. కిరాతుని బాణపు దెబ్బకు నేలపై పడి రక్తసిక్తమైన అంగములతో గిలగిలా కొట్టుకుంటున్న ఆ మగపక్షిని ఆడపక్షి చూసింది. అనుక్షణము తనపై అనురాగముతో మసులుకొనున్నదియు బలమైన రెక్కలు గలదియు రతిపారవస్యమున మత్తిల్లి ఉన్నదియు అయిన తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అట్లు విలవిల్లాడుతూ ఉండగా దాని వియోగమునకు తట్టుకొనలేక జాలిగొలుపు ధ్వనితో క్రౌంచ ఆడుపక్షి ఏడవసాగింది. క్రూరుడైన కిరాతుని హింసకు గురి అయి నెత్తురోడుచు పడి ఉన్న ఆ క్రౌంచ పక్షిని చూసి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణరసము పొంగి పొర్లింది. మిక్కిలి జాలిగొలిపెడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూసి శుతిమెత్తని హృదయము కలవాడైన ఆ వాల్మీకి ముని ఇట్లు రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయుట కటికి కసాయితనము, అధర్మము అని భావిస్తూ ఇలా అన్నాడు: ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో కామపరవశమై ఉన్న ఒక మగపక్షిని చంపితివి. అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు, శాశ్వతముగా అపకీర్తి పాలవుతావు. క్రౌంచ పక్షుల దుస్థితిని చూస్తూ పలికిన ఆ మునీశ్వరుని మనస్సున ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినదేమిటి అను ఆలోచన మొదలయ్యింది. మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్రకోవిదుడును అయిన ఆ వాల్మీకి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. తరువాత ఆ మహర్షి తన శిష్యునితోటి ఇలా అన్నాడు: నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల 4 పాదములతో ఒప్పుచున్నది. లయబద్ధమై వాద్యయుక్తముగా గానము చేయుటకు తగి ఉన్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. ఆ విధంగా పలికిన ముని మాటలను శిష్యుడు సంతోషంతో స్వీకరించాడు. దానిని కంఠస్థం చేసుకున్నాడు. ఆ శిష్యుని విషయమున మహర్షి కూడా సంతుష్టుడయ్యాడు. అనంతరము ఆ మహర్షి తమసా నదీ జలములలో యథావిధిగా మాధ్యాహ్నిక స్నానాన్ని ఆచరించి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మా నిషాద శ్లోకార్థ విశేషములనే స్మరిస్తూ తన ఆశ్రమానికి చేరాడు. వినయ సంపన్నుడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, మా నిషాద శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడను పేరుగల ఆ శిష్యుడు కలశమున నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షి శిష్యునితో కూడి
ఆశ్రమంలో ప్రవేశించి దేవపూజాదిక ధర్మములను నిర్వర్తించాడు. తరువాత సుఖాసీనుడై నదీ తీరమున జరిగిన సంఘటనలనే తలపోస్తూ ఇతర కథా ప్రసంగములను, పురాణ పారాయణాది కార్యక్రమాల్ని నిర్వర్తించాడు. సృష్టికర్తయు, లోకములకు అధిపతియు, మహాతేజశాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూడ్డానికి స్వయంగా ఆయన ఆశ్రమానికి ఇచ్చేశాడు. అంతటా వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూసి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు వేశాడు. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారాలను చేసి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించాడు. తరువాత ఆ బ్రహ్మదేవునకు పాద్యమును, అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని గావించి స్తుతించాడు. తరువాత బ్రహ్మోపదేశమునకు అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చునుటకు ఆజ్ఞాపించాడు. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకి కూడా కొంచెం ఎత్తు తక్కువగానున్న ఆసనంపై కూర్చున్నాడు. బ్రహ్మ అంతటివాడు సాక్షాత్తు బ్రహ్మయే ఎదుట కూర్చొని ఉన్నప్పటికీ వాల్మీకి క్రౌంచ పక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతిస్తూ ఉన్నాడు. క్రౌంచ పక్షిని వేటాడవలనని దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూర కార్యం చేశాడు. రతి క్రీడలో మునిగి మధురధ్వని చేస్తున్న క్రౌంచ పక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెను గదా. ఆ దృశ్యమునే తలచుచు ఆడుపక్షి యొక్క దురవస్థను కూడా స్మరిస్తూ కరుణార్ద్ర హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మా నిషాద అను శ్లోకమునే మనస్సులో మరలా చదివెను. అంతట బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ ఆ మహర్షితోటి ఇలా అంటాడు: నీవు కనికరముతో పలికిన మాటలు చందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయంలో విచారించవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ మాట నా సంకల్పం ప్రకారమే వచ్చింది. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరితమును సంపూర్ణంగా ఇట్టి ఛందస్సులోనే రచించు. శ్రీరాముడు ధర్మాత్ముడు, కరుణాళువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరు నగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణించు. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోకప్రసిద్ధములైనవి, రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరించు. నారదుడు నీకు స్పష్టంగా వివరించని రహస్యాలు కూడా సమయానుకూలంగా నీకు గుర్తుకు వస్తాయి. నీవు రచించబోవు రామాయణమునందలి అంశాలు అన్నీ కూడా సత్యాలే అవుతాయి. అందలి పదములలో కానీ వాక్యాల్లో కానీ వాటి అర్థాల్లో కానీ ఎట్టి దోషాలు ఉండవు. రామకథ పాపములను రూపుమాపుతుంది, వినిన మాత్రముననే పరమానందాన్ని గూర్చుతుంది. కనుక దానిని శ్లోకములలో రచించు. ఈ భూమండలమున పర్వతములు, నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథ సమస్త లోకముల యందును కీర్తింపబడుతుంటుంది. నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండునంత వరకు నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకముల యందును వ్యాపించి ఉంటాయి. ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు అక్కడనే అంతర్ధానమయ్యాడు. అప్పుడు వాల్మీకి మహర్షి, ఆయన శిష్యులు ఆశ్చర్యంలో మునిగారు. తరువాత ఆ ముని శిష్యులు అందరూ మా నిషాద అనే శ్లోకాన్ని అత్యంత ప్రీతితో గానం చేశారు. వారిలో వారు తమ ఆనందాశ్చర్యాలని ప్రకటించుకున్నారు. వాల్మీకి మహర్షి మిక్కిలి శోకముతో, కారుణ్యంతో సమానాక్షరాలు గల 4 పాదముల శ్లోకాన్ని పలికారు. దానినే శిష్యులు ఎన్నోసార్లు వెంటనే చదవటం వల్ల ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కింది. శోకమే శ్లోకరూపాన్ని పొందింది. అందువలన రామాయణము కరుణరసభరితం అయింది. అంతటా వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇలాంటి శ్లోకాల్లోనే రచిస్తానని సంకల్పం చేశాడు. మిక్కిలి ధీశాలియు, ఋషులలో సుప్రసిద్ధుడు అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళాలని
ముల్లోకాల్లో గుబాళించేటట్లు రామాయణ కావ్యాన్ని సమానాక్షరములు గల పాదములతో, విశేష వృత్తములతో, అర్థవంతములైన చక్కని పదములతో, వందల కొలది శ్లోకములతో, 24,000 శ్లోకములతో మనోహరంగా రచించాడు. వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును, దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు, సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి. రసస్ఫోరకములై మధురములై అర్థవంతములైన వాక్యములతో ఇది కూర్చబడింది. ఇట్టి ఈ రామాయణ కావ్యమును వినండి అని వాల్మీకి శిష్యులకు, లోకమునకు వెల్లడించారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 2వ సర్గము సంపూర్ణం. శుభం.